గురు పౌర్ణమి నాడు ఈ విషయం గుర్తుంచుకోండి, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో అమావాస్య పౌర్ణమికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పౌర్ణమి నాడు ఉపవాసం పూజ ఎంతో ఉత్తమమైనదిగా చెబుతుంటారు. ముఖ్యంగా ఆషాఢ పౌర్ణమిని ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. ఎందుకంటే ఇది గురు పౌర్ణమి కాబట్టి ఈ రోజున గురువును పలకరించి దేవతలను పూజిస్తే కావలసినంత అనుగ్రహం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీరు పౌర్ణమి రోజు ప్రత్యేక ఉపవాసం పాటించడం ద్వారా, విష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే, చంద్రుడికి నీటిని సమర్పించడం ద్వారా మీరు ఆనందం అదృష్టాన్ని పొందుతారు. అలాగే ఈ రోజున మీ తల్లిదండ్రులు మరియు గురువుల ఆశీర్వాదం తీసుకోవడం మంచిదని పండితులు తెలిపారు. ఈ ఏడాది జూలై 21న ఆషాఢ పౌర్ణమి అంటే గురు పూర్ణిమ. ఈ రోజున ఎలా పూజించాలో జ్యోతిష్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. పౌర్ణమి నాడు స్నానం చేసిన తర్వాత సూర్యుడికి నీటిని సమర్పించాలి. ఆ తర్వాత విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని పూజించాలి. తులసిని పసుపుతో అలంకరించి పూజించి నైవేద్యాన్ని సమర్పిస్తే జీవితంలో సుఖ సంతోషాలు చేకూరుతాయని, సమస్యలు క్రమంగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. పూజ తర్వాత తల్లిదండ్రులు, ఇంటి పెద్దలు, మీ గురువులను పూజించడం ద్వారా రోజును ప్రారంభించండి. ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం శ్రేయస్కరం. అలాగే సాయంత్రం చంద్రుడికి నీటిని సమర్పించండి. అదే సమయంలో పగటిపూట అవసరమైన వారికి సహాయం చేయడం ఉత్తమం. తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.